విశ్వసనీయ స్నేహితుడు. ఒకప్పుడు ఒక గ్రామంలో రాము మరియు సోము అనే ఇద్దరు అత్యంత మంచి స్నేహితులు నివసించేవారు. వారు చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు. ప్రతి సంతోషాన్ని మరియు బాధను పంచుకున్నారు. ఒకరోజు వారు దగ్గరలోని పట్టణానికి చేరుకోవడానికి ఒక సాంద్రమైన అడవిలో ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు. వారు నడుస్తున్న సమయంలో ఒక బలమైన గర్జన వినిపించింది. ఒక క్రూరమైన ఎలుగు బంటి వారి ఎదుట ప్రత్యక్షమైంది. వారిద్దరూ భయాందోళనలకు లోనయ్యారు. సోము తనను మాత్రమే గట్టించుకోవాలనే ఆలోచనతో వెంటనే దగ్గరలోని చెట్టుపైన ఎక్కాడు. రామును అటువంటి పరిస్థితిలో విడిచిపెట్టాడు. రాము చెట్టుపైకి ఎక్కడం రాదని, ఎలుగు బంట్లు చనిపోయిన శవాలను చంపవని అతనికి తెలిసి ఉంది. వెంటనే అతను నేలపై పడి శ్వాస ఆపుకుని చనిపోయినట్టు నటించాడు. ఎలుగు బంటి అతని దగ్గరికి వచ్చి వాసన చూసి అతను చనిపోయినట్టు భావించి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఎలుగు బంటి వెళ్ళిపోయిన తర్వాత సోము చెట్టుపై నుండి దిగిరాగా పశ్చాత్తాపం లేకుండా నవ్వుతూ, ఎలుగు బంటి నీ చెవిలో ఏమి చెప్పింది అని అడిగాడు. అప్పుడు రాము లేచి తీవ్రంగా స్పందిస్తూ, ఎలుగు బంటి నాకు మంచి పాఠం చెప్పింది, కష్టకాలంలో వదిలి వెళ్లే మిత్రులను దూరంగా ఉంచమని. ఆ రోజు నుండి రాము నిజమైన స్నేహితుల విలువను గుర్తించాడు మరియు ప్రతి కష్టంలో వెన్నంటి నిలిచే సంబంధాలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. నీతి: నిజమైన స్నేహితుడు ప్రతి పరిస్థితిలో మీతో నిలుస్తాడు. అలాంటి స్నేహితులను విలువైన వారిగా భావించండి మరియు ఎప్పటికీ వదలకండి. ఇంకా